నీవు చేసే పనిలో ధర్మము న్యాయము ఉన్నట్లయితే అది ఎంతటి కష్టతరమైన పనైనా నీకు దైవం కూడా సహకరిస్తుంది. దానికి ఉదాహరణగా భగవద్గీత యందున్న ఈ చిన్న కథయే. పూర్వం ఒక ఆడపిచ్చుక సముద్రం ఒడ్డున గ్రుడ్లు పెట్టింది. కానీ మహాసముద్రం ఆ గ్రుడ్లను తన కెరటాలతో తీసుకొని పోయాను. పిచ్చుక ఎంతగానో కలత చెంది తన గ్రుడ్లను తనకు తిరిగి ఇమ్మని సముద్రుణ్ణి ప్రార్థించింది. సముద్రుడు దాని ప్రార్థనను మన్నింపలేదు. దాంతో పిచ్చుక ఉక్రోషంతో సముద్రంలోని నీటిని తీసివెయ్యాలని నిశ్చయించుకుంది. తన చిన్న ముక్కుతో సముద్రంలోని నీటిని తీయటం ప్రారంభించింది. అసాధ్యమైన దాని నిశ్చయాన్ని చూసి అందరూ నవ్వుకున్నారు. తర్వాత అది చేసే సాహసం నెమ్మదిగా సర్వత్రా వ్యాపించింది. చివరికి మహావిష్ణువు వాహనమైన గరుడు కూడా ఆ వార్త విని తన చిన్న పక్షి సోదరి పట్ల జాలి కలిగి అతడు దానిని చూచుటకు వెళ్తాడు. చిన్న పిచ్చుక నిశ్చయానికి ఎంతో సంతోషించి దానికి సహాయం చేస్తానని వాగ్దానము చేశాను. వెంటనే గరుడడు ఆ పిచ్చుక గుడ్లను దానికి తిరిగి ఇమ్మని సముద్రునితో చెప్పి, లేనిచో ఆ పిచ్చుక కార్యాన్ని నేనే చేస్తానన్నాడు. ఆ మాటలకు సముద్రుడు భయపడి వెంటనే గ్రుడ్లను పిచ్చుకకు తిరిగి ఇచ్చివేస్తాడు. ఇలా గరుడుని కృపతో పిచ్చుక ఆనందాన్ని పొందుతుంది. కావున ధర్మ సంకల్పానికి దైవ సహకారం తప్పక ఉంటుంది.